ప్రారంభించిన సందర్భంలో అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం. రెడీ సార్. చేనేత ఐక్యత, చేనేత ఐక్యత, జై చేనేత, జై చేనేత, జై చేనేత, జై చేనేత. చంద్రబాబు నాయకత్వం సఖ్యత. అడిగో మరి దగ్గరికి పోండి. ఓకే కొంచెం సైడ్ దిండి సార్. సైడ్ 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 స్వాగతం పలుకుతున్నాం. స్వాగతం, సుస్వాగతం సార్. రావాల్సిందిగా కోరుతున్నాం సార్. అలాగే కదిరి గౌరవ శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. అలాగే జనసేన పేరిన స్వాగతం, సుస్వాగతం ప్రస్తుతం జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది. గౌరవ శాసనసభ్యులు కందికుంట ప్రసాద్ గారికి జ్యోతి ప్రజ్వలన జరుగుతూ ఉంది. నిదానంగా జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని
శ్రీమతి అమ్మటి అరుణ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. అలాగే నేషనల్ అవార్డు గ్రహీత శ్రీ కుందూరు నాగరాజు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. మీ దగ్గర నుండి నడుచుకుంటూ వేదిక దగ్గరకు వస్తున్నారు. ఒకవైపు అటువైపు చూడండి. 2 నిమిషాల్లో కార్లు అక్కడికి వస్తే అక్కడి నుంచి మీ కోసం మీ మధ్యలో నడుచుకుంటూ ఇక్కడి నుంచి రావడానికి సులువైన సమయం ఉంది, సులువైనటువంటి అడుగు ఉంది. అయినప్పటికీ నా చివరి చేనేత కార్మికుని స్పృశించాలి, వారి మోపై చిరునవ్వు చూడాలని అటువైపు నుంచి నడుచుకుంటే వాళ్ళ వేదిక మీదకి రావడానికి మన ప్రియతమ నాయకులు సత్యకుమార్ యాదవ్ గారు, చిలక మధుసూదన్ రెడ్డి గారు, పరిటాల శ్రీరామ్ గారు అందరూ కూడా అటువైపు నుంచి వేస్తా ఉన్నారు. కారణం ఏమంటే గత 26 నెలలుగా ఏదైతే మీరు కావాలని కోరుకున్నారో, మీరు ఏదైతే ఆశించారో అది మేము నూతన సేవలో ఉన్నాం. మీ సేవ కోసమై మేము పుట్టాం, మీ సేవ కోసం ఈ గడ్డ మీద అడుగు పెట్టాం అనే ఏకైక లక్ష్యంతో అటువైపు నుంచి మన దేశానికి 1905 ఆ ప్రాంతంలో ఎక్కువగా డంప్ చేస్తుంటే ఆ బ్రిటిష్ ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారి తరఫున చిరు సత్కారం. చిక్కులు చిక్కులు మాట్లాడే శ్రీ రమాదేవి వి దేవరాజ్ వెంకటరెడ్డి బి జయరామ్ ఎస్ కృష్ణమూర్తి బి రాజశేఖర్ మంత్రి గారి చేతుల మీద నైపుణ్యం గల చేనేత కార్మికులందరికీ ఈరోజు జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని వారికి సత్కారం చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్.
మీరంతా బాగుంటే నేను పూలమ్మ బతుకుతాయి ఊర్లో. మీద దృష్టి పెట్టాల్సింది. ఇవాళ మన రాయలసీమ ప్రాంతం ప్రధానంగా ఇవాళ చూస్తే మన ప్రాంతం రూపురేఖలు ఇవాళ చెప్తున్న కియా ఒకటి వచ్చింది కదా, అటువంటి పరిశ్రమలు ఇవాళ పదుల సంఖ్యలో రాబోతున్నాయి. డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది వస్తున్నాయి. యుద్ధ విమానాలు తయారయ్యే పరిస్థితి మన దగ్గర వస్తుంది. డ్రోన్లు మన దగ్గర తయారవుతున్నాయి. ఇవాళ గ్రీన్ ఎనర్జీలోనే 5 లక్షల కోట్ల పెట్టుబడులు, మన గ్రీన్ ఎనర్జీలో కేవలం హరిత ఇంధనంలోనే 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. రాబోయే రోజుల్లో పరిస్థితి ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతున్నాయి. హార్టికల్చర్ హబ్ కూడా రాబోతుంది. వ్యవసాయ రంగానికి సాగునీరు కానీ గ్రామాల్లో తాగునీరు అందించే దిశ కూడా ప్రయత్నాలు నడుస్తున్నాయి. దేని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతోంది. మన ప్రాంతం నుంచి పోతుంటే ఎక్స్ప్రెస్ హైవేలన్నీ మన దగ్గర పోతున్నాయి. ఎకనామిక్ కారిడార్లు మన ప్రాంతం నుంచి పోతున్నాయి. ఈ ఎకనామిక్ కారిడార్లలో నోట్స్ ఎక్కడ ఉన్నాయంటే ఓరవకల్లు లేదా కొప్పర్తి లేదా కృష్ణపట్నం ఇవన్నీ రాయలసీమ ప్రాంతంలో ఉన్నాయి. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు ఎక్కడ ఉన్నాయి అంటే 2 మన దగ్గర ఉంటున్నాయి. ఈ విధంగా అభివృద్ధి మన వైపు జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. దాని కారణంగా రాష్ట్ర ఆదాయం కూడా పెరగడం మొదలు పెడితే భవిష్యత్తు బాగుంటుంది. ఆ క్రమంలో పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు ఇవాళ ఈ రోజు కాదు, రేపు ఎల్లుండి మన పిల్లల భవిష్యత్తు గురించి మనం ఆలోచించాలా. ఇవాళ ఒక రోజు గురించో ఒక ఎన్నిక గురించో ఆలోచించే ప్రభుత్వం లేదు. పైన కింద ఎటువంటి దార్శనికత కలిగిన నాయకత్వం ఉన్నట్టే భవిష్యత్ తరాల నిర్మాణం కోసం ఈ రోజు కాకుండా మనం ఈ రోజు ఇల్లు కడతాం, పునాది ఈ రోజుకి పునాది వేసేసుకుని ఇంట్లోకి పోతామా, పోం. వేసిన తర్వాత ఇల్లు కడతాం, ఇల్లు కట్టిన స్లాబ్ వేస్తాం, స్లాబ్ వేసిన తర్వాత బెడ్రూమ్ కట్టుకుంటాం, బెడ్రూమ్ తర్వాత బాత్రూమ్ కట్టుకుంటాం, వంటగది పెట్టుకుంటాం. ఇవన్నీ చేసుకుని ఇవన్నీ మన పిల్లలకి భవిష్యత్తు కోసం మనం నిర్మించేది. పునాది కట్టుకుందాంలే చాలే పైన చేసుకుని ఉండం. ఆ రకమైన ఒక అద్భుతమైన ఒక పటిష్టమైన వ్యవస్థను నిర్మించే దిశగా భవిష్యత్ తరాల కోసం రాష్ట్ర నాయకత్వం పడుతుంది. అభివృద్ధి ఈ ప్రకారంగా జరుగుతున్నది. సంక్షేమం కూడా ఇవాళ నేతన్న సేవలు, ఆటో డ్రైవర్ల సేవలు, మత్స్యకారుల సేవలు, లేకపోతే ప్రతి నెల 3వ తేదీకి పెన్షన్ 33,000 కోట్ల భారత పడుతూ పెన్షన్ వస్తుంది. అన్నదాత సుఖీ భవ కింద కేంద్రం నుంచి సహకారంతో రాష్ట్రం నుంచి కూడా రైతున్న అకౌంట్లకి డబ్బులు పోతున్నాయి. లేకపోతే ఉచితంగా మహిళలకు సిలిండర్లు వస్తున్నాయి. లేకపోతే తల్లికి వందనం పేరుతో ఇచ్చిన మాట ప్రకారం ఎంతమందికి ఇస్తే అంతమందికి ఇచ్చాం. పెన్షన్లు కూడా 3,000 నుంచి 4,000 చేస్తామని చెప్పి 4 ఏళ్ళు సమయం తీసుకోకుండా 4 నెలల ముందు కూడా కలిపి ఇవ్వడం మొదలు పెట్టాం. 1వ తేదీ ఆదివారం వస్తే ఒక రోజు ముందుగానే ఇవ్వడం మొదలు పెట్టాం. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంత పరిస్థితులు కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ కాకుండా ఆరోగ్య శాఖ మంత్రిగా నేను మన ధర్మవరంలో ఏమేమి చేసుకున్నామనేది పక్కన పెట్టేద్దాం, సందర్భంలో మాట్లాడుకోవచ్చు. కానీ ఇంకో పెద్ద ఇది కూడా జరిగింది. మా డాక్టర్ గారు చూస్తున్నారు. ఆ డాక్టర్ గారు గతోత్సవ శుభాకాంక్షలు. ఒళ్ళేకి వచ్చినాడా? అవసరమే ఇది. ధర్మవరంకి ఆ పేటెంట్ రైట్ ఉంది, హక్కు ఉంది. ఎందుకంటే నేను చిన్నపిల్లలప్పుడు సెలవులకు వచ్చి ఆడుకునేప్పుడు కూడా చూసిన చాలాసార్లు ఇక్కడ ఎన్టీ రామారావు అంటే మగ్గాల గుంతకి మగ్గం మీద స్టిక్కర్లు వేసుకొని ఎప్పుడు కూడా ఆ పాటలు వినుకుంటూ ఆ కష్టాన్ని మర్చిపోయేటువంటి ప్రాంతం ఇది. అప్పట్లో ఉన్నటువంటి ఆదరణ, ప్రేమ, అభిమానం అన్నీ కూడా ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత అఖండమైన మెజార్టీతో అప్పట్లో అభ్యర్థి నాగిరెడ్డి గారిని గెలిపించినటువంటి ధర్మవరం నియోజకవర్గం అనేది తెలుగుదేశం పార్టీకి, కూటమి పార్టీకి ఎప్పుడు కూడా పెట్టని కొటగా ఉంటూ వస్తుందనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరొకసారి మీకు అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అంతేకాకుండా ఆ ప్రేమ, ఆదరాభిమానాలు ఏమాత్రం తగ్గకుండా మనల్ని కాపాడుకున్నటువంటి ఆలోచన విధానం కేవలం తెలుగుదేశం పార్టీకి, కూటమి పార్టీకి, కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఎన్టీ రామారావు మొదలు పెడితే చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా మా సొంతమే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజున 12వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్రంలో చేనేత సోదరీమణులు ఇబ్బందుల్లో ఉన్నారు. అత్యధికంగా వ్యవసాయం తర్వాత ఆధారపడి గడిపేటు అని చెప్పేసి పుట్టల పాలైపోయినారు. అక్కడ ప్రకృతి కూడా వాళ్ళకి సహకరించని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్రకృతి ఎప్పుడైనా చెరబడితే కొండలను చెరబెట్టారు, ప్రకృతిని చెరబెట్టారు. కాబట్టి
ప్రకృతి కూడా మీకు సహకరించదు. తప్పకుండా ఆ యొక్క కొండ గుట్టలు కూడా మీకు ఖచ్చితంగా గుణపాఠం, ఎందుకంటే ధర్మవరం పట్టణ ప్రజలు ఏ విధంగా గుణపాఠం చెప్పారో ఆ ప్రకృతి కూడా భవిష్యత్తులో మీకు గుణపాఠం చెప్తుంది. ఎందుకంటే కొండ గుట్టలకు ఎందుకు ఎదురు తెలుసు, ఇక్కడ పేకాట అయితే పోలీసులు వస్తారు, ధర్మవరం ప్రజలు నిలుస్తుంది. కొండ గుట్టలలో చెట్టు మాటన అక్కడ పోయి మీరు గ్యాంబ్లింగ్ చేస్తూ ఉన్నారు, అక్కడ గుడ్ మార్నింగ్ చేస్తూ ఉన్నారు. కానీ ధర్మవరం ప్రజలందరికీ తెలుసు మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలు తెలుసు, మీరు చేసిన దుర్మార్గాలు తెలుసు. భవిష్యత్తులో మీరు అధికారంలోకి వస్తే ఏం విధ్వంసం చేస్తారో కూడా ప్రజలకు బాగా తెలుసు. ఒకటే చేస్తూ ఉన్నాం, ఏమి చేనేతల ఐక్యత, చేనేతల ఐక్యత. ఈరోజు చాలా శుభదినం. మన చేనేత సోదరులు సోదరీమణులు చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్న 25,000 కోసము అని కాదు, మన కష్టానికి ఏదో 4,000 లోపలికి పోతాయి. ముడి సరుకులకి, డైయింగ్కి కానీ, ముడి సరుకులు, రేషము, సప్పూర్లకి కాస్తంత ఒక సంవత్సరానికి కొంచెం సరిపోయేంత మనకి భగవంతుడు మన సత్యకుమార్ ద్వారా మనకు అందజేస్తున్నారు. రాబోయే కాలంలో మనకి క్లస్టర్ వస్తుంది. దీని గురించి గత ప్రభుత్వం వస్తాను అదిగో కేకే వస్తాను, అదే ఎక్స్ప్రెస్ వస్తానని చెప్పి చెప్పుకుంటూ అప్పటి నుంచి చేనేత ఉంది. కానీ ఈ రోజు చేనేత దినోత్సవం 12వది. అంటే ఈ 12 సంవత్సరాల నుంచే మనల్ని చేనేతాన్ని గుర్తించినారు. కానీ అంతకుముందు ఏదో ఓటు కోసము, వాటి కోసం, వీటి కోసం వాడుకొని మనల్ని వదిలిపెట్టారు. కానీ మోదీ గారు వచ్చిన తర్వాత 2015లో చెన్నైలో ప్రోగ్రాం చేసి ఆ రోజు నుంచి ఆగస్టు 7 నుంచి ప్రతి సంవత్సరము చేనేత దినోత్సవం జరుపుకుంటూ ఉన్నారు. ఏదో నామకి వాసి చేసాం వదిలిపెట్టామని కాకుండా ప్రతి సంవత్సరము ఢిల్లీకి పిలుచుకునేవాళ్ళు. నాకు తెలిసి ధర్మవరం నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపుగా ఒక 40-50 మందిని మొత్తం టీఏడీఏ వాళ్ళకి కావాల్సిన వసతులు, మంచి రూములు ఇప్పించేసి అక్కడ మోదీ గారితో డైరెక్ట్గా మాట్లాడేదట్లా భారత్ మండపంలో చేనేత కార్మికులతో ముఖాముఖి విషయంలో ధర్మం నుంచి చాలా మంది పాల్గొన్నారు. అంటే ఈ కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు ఏ విధంగా గొప్ప అవకాశాన్ని ఎంత మనకు ఇది కల్పిస్తున్నామనేది మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా నిన్న నెలలో జూలై 26వ తేదీ ప్రకట కోటయ్య జయంతిని కూడా జరుపుకున్నాం. ఉత్సవాన్ని జరుపుకుంటున్నామంటే మా చేనేతలందరూ ఇంత విరివిగా వచ్చినారంటే వాళ్ళకి ఇంకొకసారి సభాముఖంగా నా చేనేత సోదరులకందరికీ తల వంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా సోదరులు కన్నీళ్ళు, కష్టాలు కలగలుపుకొని జీవితాలు నడుపుతున్నారు. అయినా ఈరోజు కూటమి ద్వారా నేను చేనేత నేస్తామని 25,000 ఇస్తున్నందుకు చాలా సంతోషంగా వాళ్ళ మొహాలు వెల్లివిరిసినాయి. ఇంతకు మునుపు 200 యూనిట్లు, 500 యూనిట్లు చేనేతకు 200 యూనిట్లు వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. తద్వారా వాళ్ళు వారి యొక్క కార్యకలాపాల్లో చేనేత మొక్కలకు కావాల్సిన ముడి పదార్థాలు కావచ్చు, సిల్క్ కావచ్చు, అలాంటి తెచ్చుకోవడానికి ఉత్పత్తి వ్యయం తగ్గి పెట్టుబడి వ్యయంగా దాన్ని వినియోగించడానికి దోహదపడుతుంది. ముఖ్యంగా ఈ సందర్భంగా మా గౌరవ ఎమ్మెల్యే పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారు ఇన్విటేషన్ రాగానే తన సందేశాన్ని తెలియజేయమని నన్ను ఇక్కడ పంపడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో సంప్రదాయ కళను, భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పిన చేనేత సోదరీమణులకు గౌరవ ఎమ్మెల్యే పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా చేనేత అంటే కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు, అది భారతీయ సంప్రదాయాన్ని, సంస్కృతానికి ప్రతీక. చేనేత వస్త్రం వెనుక ఒక చేనేత కార్మికుడి, ఒక నేతన్న కృషి, పట్టుదల, నైపుణ్యం, అంకిత భావం ఒక చేనేత కార్మికుడి కుటుంబం ఉంటుంది. చేనేత వస్త్రాలు మనం ధరించినట్లయితే ఆ కుటుంబానికి మనం సహాయపడిన వారు అవుతాం. వారి జీవనోపాధి